పచ్చి అలసందలతో ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం అలసందలు ఈ విధంగా ఒక గిన్నెలోకి యాడ్ చేసి, గింజలు మునిగేంత వరకు వాటరు, అలాగే రాళ్ళుప్పు కానీ, సాల్ట్ కానీ యాడ్ చేసి వీటిని మెత్తగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఇవంతా మెత్తగా ఉడికిన తర్వాత వాటర్ అంతా పక్కకు తీసేసి పక్కన పెట్టుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1½ టేబుల్ స్పూన్ ఆయిల్, ఆవాలు యాడ్ చేసి, ఆవాలు చిటపటలాడిన తర్వాత ఆనియన్స్, కరివేపాకు రెమ్మలు యాడ్ చేసి, ఇది కూడా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించుకున్న అలసందలు కూడా యాడ్ చేసి, ఇందులోకి కొద్దిగా పసుపు, లైట్గా ఉప్పుని యాడ్ చేసుకొని, ఇది కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకొని, ఇందులోకి మీరు కారం ఎంత తినగలరో చూసుకొని రెడ్ చిల్లీ పౌడర్ని కూడా కొద్దిగా యాడ్ చేసుకుందాము. ఈ రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసి, ఇది కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఇందులోకి పల్లీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. పల్లీ పౌడర్ ఇష్టం లేని వాళ్ళు కొబ్బరి పొడి లేదా నువ్వుల పొడి అయినా యాడ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అలసందల ఫ్రై రెడీ.